శ్రీ గురుభ్యో నమః. శ్రీ నటరాజ స్ఫూర్తి డాన్స్ అకాడమీ కూచిపూడి కళాక్షేత్రం సంగారెడ్డి మరియు పటంచెరు. మొన్న రీల్ చేసిన దానికి నేను మళ్ళీ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే మన ఇన్స్టిట్యూట్లో అంటే అకాడమీలో నేర్చుకున్న క్లాసికల్ డాన్స్కి యూట్యూబ్ ఛానల్కి యూట్యూబ్లో ఎన్ని అంటే ఒక 100 డాన్స్ క్లాసికల్ డాన్స్ ఉంటాయి, 100 స్టెప్స్ ఉంటాయి, చెతీస్ ఉంటాయి, ప్రతి ఒక్కటి యూట్యూబ్లో ఉంటుంది. అయితే ఇది ఏం చేస్తారంటే పేరెంట్స్ అకాడమీలో నేర్చుకోకుండా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నేర్చుకోవచ్చు యూట్యూబ్ ఛానల్లో కూడా పర్ఫెక్ట్, ఆల్మోస్ట్ ఒక 70% అందరు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. ఎవరైతే పర్ఫెక్ట్ చేయరో అది మనకు తెలియదు అనమాట, ఇది పర్ఫెక్ట్ చేస్తున్నారా లేదా. ఒకటి. రెండవది, ఇది మనకు ఏదైతే ఈ సర్టిఫికేట్ కోర్సే కాకుండా ఇందులో డిప్లొమా ఉంటుంది అండ్ ఎంఏ డాన్స్ ఉంటుంది. డిప్లొమా ఎట్లా అంటే సర్టిఫికేట్ కోర్సు తర్వాత డిప్లొమా అనేది పూర్తిగా చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట. డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎంఏ అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట. ఇంకా కొన్ని సాంగ్స్ యాడ్ చేస్తారు. అది డిప్లొమాకి ఎవరైతే పర్ఫెక్ట్గా నేర్చుకుంటారో వాళ్ళు ఎంఏ డాన్స్ ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఇది ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అండ్ యూట్యూబ్లో వచ్చే ఏవైతే సాంగ్స్ ఉంటాయో వాళ్ళు రకరకాల సాంగ్స్ ఉంటాయి అనమాట. భామ కలాపం ఉందనుకోండి, భామ కలాపాన్ని ఏ విధంగా చేయాలో వాళ్ళు చేసే దానికి సర్టిఫికేట్ కోర్సులో ఏదైతే చేయాలో లేదా డిప్లొమాలో ఏదైతే చేయాలో ఎంఏ డాన్స్ ఏదైతే చేయాలో అది కాకుండా వేరే పెడితే అప్పుడు మీకు తప్పు ఇన్ఫర్మేషన్ అనేది పోతుంది అనమాట. కాబట్టి ఎన్ని నేర్చుకున్నా ఎన్ని యూట్యూబ్లు నేర్చుకున్నా మనం చేసే ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాస్తున్నాం అనుకోండి, డిప్లొమా కానీ సర్టిఫికేట్ కోర్సు కానీ ఎగ్జామ్ రాస్తున్నాం అనుకోండి, దాంట్లో ఏమడుగుతారంటే ఇప్పుడు దశావతారాలు ఉన్నదనుకోండి, దశావతారాల్లో ఒక 4th 1 అవతారం చేయనా అంటారు. 4th 1 అవతారంలో ఒక ముద్ర పెట్టి ఒక స్టెప్ చేసామనుకో ఆ ముద్ర నువ్వు ఎందుకు పెట్టావు అని అడుగుతారు. అప్పుడు మీకు యూట్యూబ్లో అది తెలియదు. ఇప్పుడు ఏదైతే అకాడమీలో ఉంటారో ప్రతి ఒక్కటి చెప్తామన్నమాట. ఈ ముద్ర ఎందుకు పెడుతున్నాము, ఈ కళ్ళు ఎందుకు తిప్పుతున్నాము, ఈ భంగిమ ఎందుకు చేస్తున్నాము, ఈ ఎక్స్ప్రెషన్స్ ఎందుకు పెడుతున్నాము, ఈ అవతారంలో ఏముంది, భామకలాపంలో ఏముంది అంటే ప్రతి ఒక్క స్టెప్ ఈ అంగశుద్ధిలో ఈ ఏవైతే మనం బేసిక్ స్టెప్స్ నుండి స్టార్ట్ చేస్తే సాంగ్ వరకు పర్ఫెక్ట్ గా చేసేదే అంగశుద్ధి అనమాట. దీంట్లో పిల్లలందరూ కూడా అకాడమీలో ఏదైతే సరైన గురువు మనకు ఇంపార్టెంట్ ఇచ్చి మీ పిల్లలకు ఇంపార్టెంట్ ఇచ్చి పర్ఫెక్ట్ గా నేర్పించిన గురువు దగ్గర నేర్చుకుంటేనే అది మీ క్లాసికల్ డాన్స్ కి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఏదైతే మీరు ప్యాషన్ అనుకుంటున్నారో, ఏదైతే మీరు మీ లైఫ్ లో ఇంపార్టెంట్ అనుకుంటున్నారో దానికి మీరు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. దానికి మీరు 100% మీ అంబిషన్ పూర్తి చేసుకుంటారు. ఓకేనా?